వెల్కమ్ టు సిఎస్బి గ్రూప్స్. నేను లుంబిని బూచ్లా. కమింగ్ ఫ్యూ డేస్ లో ఏపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అండ్ వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే వీ హ్యావ్ సైదేశ్వర్ సార్ ఫర్ ఇండియన్ హిస్టరీ. హలో సార్. అలాగే జనరల్ ఎస్సీ అండ్ ఆన్సర్ రైటింగ్ కోసం వీ హ్యావ్ ఉమేష్ రెడ్డి సార్. అండ్ ఎకానమీ వీ హ్యావ్ శ్రవణ్ సార్. AP History, Balakrishna sir, and SNT, Bharat Sattar sir, and Geography, we have Dinesh sir, and exam guidance kosam, we have Raju sir. So, andarki, very good evening sir. So, APPSC Group 1 and Group 2 notification వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఎగ్జామ్స్ కోసం అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీతో వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ మనము సిఎస్బి తరఫున వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ ఎలా ఉండాలనేది ఇవాల్టి సెషన్ లో విల్ ట్రై టు కాన్సన్ట్రేట్ సార్. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే సార్, సో ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి ఇంటిగ్రేషన్ తో పాటు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి హిస్టరీ అనేది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే జనరలీ మనం గ్రూప్ 1 ఒకలా గ్రూప్ 2 ఒకలా ప్రిపేర్ అవ్వాలి అనేది మైండ్ సెట్ ఉంటుంది. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఏపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది 1 కైనా 2 కైనా సరే మోర్ ఆర్ లెస్ సేమ్ గానే ఉంటుంది. సో అది మనం ప్రిలిమ్స్ లెవెల్లో చూసినట్లయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 కాంపోనెంట్స్ కూడా కామన్ గానే ఉంటాయి. సో ప్రిలిమ్స్ లో కూడా మనకి అడిగేటువంటి ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ ఒకే స్టాండర్డ్స్ లో కూడా ఉంటాయి. సో మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతుంతో పాటే మెయిన్స్లో కూడా ఏ ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మహాజనపదాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి. ఆ మహాజనపదాస్లో ఈ జనపదాస్ యొక్క ఎమర్జెన్సీ అనేది ఏ విధంగా జరిగింది, లేకపోతే బుద్ధిజం, జైనిజం ఎమర్జ్ అవ్వడానికి ఉన్నటువంటి కాజెస్ ఏంటి అనేటువంటిది మనకి మెయిన్స్ ఏరియా వస్తుంది. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిలిమ్స్కి ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ డేటా ప్రిపేర్ అవుతూనే, సో దాంతోపాటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి డైమెన్షన్స్ కూడా అక్కడే మనం నోట్స్గా కానీ ప్రిపేర్ అయితే మనకి రెండింటిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపరేషన్ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే సార్. అండ్ ఆల్సో సబ్జెక్ట్ సిలబస్ ఎలా ఉంటుంది సార్? సిలబస్ ఏ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి? సబ్జెక్ట్ మనకి ఇందాక మనం చెప్తున్నట్టుగానే సిలబస్ సేమ్ గానే ఉంటుంది. కాకపోతే PYQs క్వశ్చన్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి థీమ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి అనేటువంటి ఒక ఐడియా మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వేదిక్ కల్చర్, దాంతోపాటు మనకి మహాజనపదాస్, ఓకే, మౌరియన్స్, దాంతోపాటు గుప్తన్స్, ఈ 4-5 ఏరియాస్ కానీ తీసుకున్నట్లయితే వీటి నుంచి మనకి రిపీటెడ్గా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఆ థీమ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో దాంతోపాటు మనకి మిడియవల్ పీరియడ్లో మొఘల్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, దాంతోపాటు ఢిల్లీ సల్తనెట్లో ఉన్నటువంటి సుల్తాన్స్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ మనం చదువుకున్నట్లయితే సో వాటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో భక్తి మరియు సూఫీ మూమెంట్స్ అనేవి మనకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఏరియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పొటెన్షియల్ టాపిక్స్గా మనం చెప్తుంటాం. సో మనం మోడర్న్ ఇండియాకి వెళ్ళినట్లయితే మోడర్న్ ఇండియాలో సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం కానీ కరెంట్ అఫైర్స్లో వైకోమ్ సత్యాగ్రహ సెంటినరీ ఇయర్ కంప్లీట్ చేసుకుంది. సో ఆ యొక్క వైకోమ్ సత్యాగ్రహ గురించి మనకి ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. సో మనం కరెంట్ అఫైర్స్ని దాంతోపాటు హిస్టరీని రెండింటిని కూడా స్టాటిక్ టాపిక్ని ఈ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఇష్యూస్ వచ్చి ఉంటే సో వాటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్తే మనకి ప్రిలిమ్స్లో ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అండ్ ఆల్సో బుక్స్ తో పాటు మనకు సిఎస్బిఐఎస్ అకాడమీలో మెయిన్ గా గ్రూప్స్ ఓరియంటేషన్ తో ఆ క్లాస్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్తే. కోచింగ్ అనేది లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 3-4 రిసోర్సెస్ అనేవి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ కానీ లేకపోతే NCERT టెక్స్ట్ బుక్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే సో వారు వీటిలో ఏ ఏరియాస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఏది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనేటువంటిది అవగాహన కొద్దిగా ఉండదు. సో అదే మనకి అకాడమీలో సిఎస్బి అకాడమీలో కానీ మనకి కోచింగ్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఇది ఒక 1-stop సొల్యూషన్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇంకా వేరే టెక్స్ట్ బుక్ ఏమీ చూడాల్సిన అవసరం లేకుండా సో ఇక్కడ జరిగేటువంటి క్లాస్ నోట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్గా చెప్పొచ్చు. సో మనం 10 టెక్స్ట్ బుక్లు చదివే బదులు ఒకే నోట్స్లో, అది మీ హ్యాండ్ రిటన్ నోట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో దాంతోపాటు మెయిన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి అనేటువంటి హైరాణ అవసరం లేదు. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ టీమ్ అనేవాళ్ళు మనకి ఉమేష్
మీన్ సార్ ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళే మనకి ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనే దాన్ని డే 1 నుంచి కూడా మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ అయ్యే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఉమేష్ సార్, సో జనరలీ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ టైంలో ఎలా ప్రిపేర్ అయినా, ఓన్ గా ప్రిపేర్ అయినా లేదంటే వేరే వేరే సోర్సెస్ త్రూ ప్రిపేర్ అయినా కూడా ఆన్సర్ రైటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్ అనగానే సిఎస్పి దగ్గరకు వస్తుంటారు. సో మీకు వాళ్ళకి గ్రూప్ 1 మెయిన్ గా ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి స్టూడెంట్స్ కి? మనము మెయిన్ గా ఇక్కడ మనము ఎస్సే రైటింగ్ కానీ ఆన్సర్ రైటింగ్ గురించి కానీ మాట్లాడితే ఆ రెండిటికి ఉన్న కాన్సెప్ట్ సేమ్. అంటే ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఎలా మనల్ని మనం వ్యక్తీకరించుకోవాలి అనే విషయం ఓకే ఎస్సేకైనా సరే మెయిన్స్ ఆన్సర్కైనా సరే ఒకటే కాన్సెప్ట్ ఉంది. కానీ స్టూడెంట్స్లో ఒక భయం అనేది ఎందుకుందంటే మెయిన్గా సొంతంగా రాయాలన్న ఆలోచన స్టూడెంట్స్ దగ్గర వాళ్ళను చాలా భయపెడుతుంది. ఎందుకంటే ఒక ఆన్సర్ని బుక్లో లేనిది మన సొంతంగా ఆలోచించి వ్యక్తీకరించినప్పుడు దానిలో తప్పులు దొరకడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది మేము టీచ్ చేయడంతో పాటు దాన్ని వాళ్ళు ఎక్కువ సార్లు రాసి ప్రాక్టీస్ చేస్తుంటేనే వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేది మేము ఎంత టీచ్ చేసినా సరే ఫైనల్గా వాళ్ళు పెన్ను పేపర్ మీద పెట్టకపోతే అది వాళ్ళు చేయలేరు. సో ఒకవేళ పెన్ను పేపర్ మీద పెట్టిన తర్వాత కూడా వాళ్ళు రాసింది కరెక్టా కాదా అని తెలియాలంటే దానికి కంపల్సరీగా ఒక మెంటర్ ఉండాలి. మా సిఎస్బిఐఎస్ అకాడమీలో మేము ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా ఒక మెంటర్షిప్ ఇన్స్టిట్యూట్గా మమ్మల్ని మేము చేస్తున్నాం. ఈ మెంటర్షిప్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి సంబంధించి తనకున్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి, సో వాళ్ళు రాసిన ఆన్సర్స్లో తప్పులు ఏమున్నాయి, వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్ ఇస్తే వాళ్ళు దాన్ని మార్చుకోగలరు, మార్చుకొని ఎలా వాళ్ళ మార్క్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ రాసినప్పుడు వాళ్ళ మామూలుగా రాసినప్పుడు ఒక 3 మార్కులు వచ్చాయనుకోండి 10 మార్కులకి, దాన్ని 6 మార్కులకు 7 మార్కులకు ఎలా తీసుకెళ్లాలనే విషయం గురించే మాకు క్షుణ్ణంగా మేము దాన్ని స్టడీ చేసాము. అదే విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం. అది కూడా ఒక స్టూడెంట్ అతని బ్యాక్గ్రౌండ్ బట్టి ఆన్సర్స్ కొంచెం బెటర్గా రాస్తుండొచ్చు. ఒక స్టూడెంట్ తన బ్యాక్గ్రౌండ్ బేసిస్ మీద సో లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోవడం, అంటే వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటారు, లేకపోతే ఓకే సో ఇంకొక ప్రాబ్లం ఏదైనా ఉంది, తెలుగులో సరిగా రాయలేకపోతున్నారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, ఇలాంటి చాలా పెక్యూలియర్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బేసిస్ మీద వాళ్ళకు రైట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడమే మా ముఖ్య ఉద్దేశం. మా క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో కూడా మేము ప్రతి రోజు ఒక 15 minutes టైం ఇచ్చి స్టూడెంట్కి ఒక క్వశ్చన్ ఇచ్చి వాళ్ళని ఆన్సర్ రాయమని చెప్పి రాసిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు రాయంగానే దాన్ని ఎవాల్యుయేషన్ మేము చెప్తే ఏమవుతుందంటే దానివలన వాళ్ళు ఇమ్మీడియట్గా నేర్చుకుంటారు. అండ్ ఒక్కసారి ఇలా తప్పు చేసి నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ జీవితంలో ఎప్పుడు మర్చిపోరు, అదే తప్పును మళ్ళీ రిపీట్ చేయరు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాల్యూ అడిషన్ అనేది స్టూడెంట్స్కి ప్రతిరోజు జరుగుతుంటుంది. సో ఆ ప్రతిరోజు వాల్యూ అడిషన్ జరగడం వల్ల ఫైనల్గా వాళ్ళు ఎగ్జామ్ వెళ్ళిన రోజు ఆన్సర్ రాయడం అంటే వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్యలాగా అయిపోతుంది. అండ్ దే కెన్ ఈజీలీ ఎగ్జిక్యూట్ ద ఆన్సర్స్. అండ్ ఈజీలీ ఎగ్జిక్యూటెడ్ ఆన్సర్స్ ఎప్పుడైనా సరే ఎగ్జామినర్కి చదివే వాడికి ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా కష్టపడి ఇబ్బంది పడి రాస్తుంటే ఆ ఆన్సర్కి ఈజీగా రాసే ఆన్సర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈజీగా రాసిన ఆన్సర్కి ఎప్పుడైనా సరే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ సిఎస్బిఐఎస్ అకాడమీ దగ్గర మేము మెంటర్షిప్ త్రూ దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ త్రూ మేము ఈ విద్యలను వాళ్ళకి నేర్పిస్తాం. దానివల్ల వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో సో వాళ్ళ ఆన్సర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆన్సర్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు జాబ్ తెచ్చుకునే పాసిబిలిటీ చాలా పెరుగుతుంది. సో ఇది మేము చేసాం. ఓకే సార్, పర్ఫెక్ట్. మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు ఈజీగా అంటే క్లాస్ రూమ్ లో ఓరియంటేషన్ ఎంత డిఫికల్ట్ గా ఎంత టఫ్ గా ఉంటేనో చేయగలుగుతారు. సో సిఎస్బిలో ఈ మెయిన్ గా ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్ఏ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మెయిన్ గా స్టూడెంట్స్ మనం జనరలీ చెప్తారు ఎలా ఆన్సర్ రాయాలి, ఎలా ఉండాలి ఏంటనేది. బట్ మిస్టేక్స్ కొన్ని చేస్తూ ఉంటారు. సో చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చేయకూడని మిస్టేక్స్ లో అన్నిటికంటే మొదటి మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ అడిగిన క్వశ్చన్ రాయకుండా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ అయిన తర్వాత ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి. ఓకే, ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అడ్రస్ చేయకుండా ఆ ఊరికి ఓకే రోడ్స్ వేయడం స్టార్ట్ చేస్తే అది ఎంత పెక్యులియర్గా ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఉన్న కేపబిలిటీ కంటే అక్కడ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న అడ్మినిస్ట్రేటర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఇచ్చిన విషయాన్ని అడిగిన విషయాన్ని కరెక్ట్గా ఓకే సో తప్పుదావ పట్టకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయడమే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఆ విషయాన్ని ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు చాలా మంది కళాకారులు ఏం చేస్తుంటారంటే ఒకటే పాయింట్ని ఇటు తిప్పి అటు తిప్పి ఓకే మార్చి రాసినట్టు రాస్తారు. కానీ
ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఒక పర్సన్కి హీ షుడ్ బి ఎథికల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఆన్సర్లోనే మోసం చేయడానికి ట్రై చేస్తున్న అతను అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రేపు పొద్దున అదే మోసానికి పాల్పడతారనే విషయం ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. మీకు తెలిస్తే రాయండి, లేకపోతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి రాసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి. చాలా మంది ఏం చేస్తున్నారు, లేదు మాకు ఏదో తెలియని విషయం కూడా తెలుసు అని చూయించుకోవడానికి ఆన్సర్ రాస్తున్నారు. ఇది రెండవ తప్పు చేస్తున్నారు మేడం. అండ్ మూడో తప్పు ఏంటంటే మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్కి ప్రాపర్గా స్ట్రక్చర్ లేదు, ఇంట్రడక్షన్ లేదు, ఓకే బాడీ లేదు, కంక్లూజన్ లేదు, సైడ్ రైటింగ్స్ లేవు. సో ఎగ్జామినర్ ఆ ఆన్సర్ చదవడానికి ఆయనకే ఇబ్బంది అయ్యేలాగా ఆన్సర్ రాస్తున్నారు. మనం ఎప్పుడైతే ఎగ్జామినర్ లైఫ్ ఈజీ చేస్తామో హీ విల్ ఇన్ టర్న్ మేక్ అవర్ లైఫ్ ఈజియర్. సో దిస్ ఈస్ వన్ లాజిక్ దట్ పీపుల్ షుడ్ రిమెంబర్. అండ్ ఎగ్జామ్ పేపర్ చదివే వాళ్ళు మీ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ అయి ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ దే మైట్ హ్యావ్ రెడ్ 100 or 500 ఆన్సర్స్ ఆఫ్ ది సేమ్ క్వశ్చన్. జస్ట్ బై లుకింగ్ అట్ ద ఆన్సర్ దే విల్ నో ఏంటి మీరు కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇలా ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ని నేర్పించడమే మా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ మెయిన్ ఫోకస్. సో దానివల్ల మీరు సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా చూస్తారు. సో అది మ్యామ్. అండ్ ఆల్సో సార్ ఎస్ఏ రైటింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఒకేలాగా కాకుండా డిఫరెన్సెస్ అనేవి చూపించాలి కదా. సో ఎస్ఏ రైటింగ్ మీద ఎలా ఫోకస్ చేయాలి? ఎస్ఏ రైటింగ్ లో మెయిన్ గా ఏంటంటే ఇట్ షుడ్ బి ఏ ఫ్లో ఆఫ్ డైలాగ్. ఆన్సర్ రైటింగ్ లో ఏంటంటే ఒక పాయింట్ కి ఇంకొక పాయింట్ కి కనెక్షన్ లేకపోయినా పర్లేదు, ఓకే పాయింట్స్ అన్ని రాస్తే సరిపోతుంది. కానీ ఎస్ఏలో ఏంటంటే మనం రాసిన ఎస్ఏ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి పేరాగ్రాఫ్ కి ముందు పేరాగ్రాఫ్ తో తర్వాత పేరాగ్రాఫ్ తో కనెక్షన్ ఉండాలి. సో ఈ కనెక్షన్ డెవలప్ చేయాలి. దాంతోపాటు మనం రాసే ఎస్ఏలో ఒక లాజికల్ కోహరెన్స్ ఉండాలి. ఫస్ట్లో మనం ఒక పాయింట్ రాసి దాంట్లో లాస్ట్లో మనం కాంట్రాడిక్ట్ చేయకూడదు. దాంతోపాటు ఎస్ఏలో పేరాగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి. సో దానిలో కంటెంట్ అంటే ఒక పేరాగ్రాఫ్కి ఒక విషయాన్ని మాత్రమే చర్చించాలి. ఒకటే పేరాగ్రాఫ్లో మల్టిపుల్ విషయాలను చర్చించడం కానీ ఎస్ఏలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం కానీ ఇలాంటివి తప్పులు అస్సలు చేయకూడదు. కొంచెం అనలిటికల్గా ఎస్ఏ రాయగలిగితే దట్ విల్ ఇన్ఫాక్ట్ గివ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ఎస్ఏ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎకానమీ శ్రవణ్ సార్, సో ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి సో ఎకానమీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఏ టాపిక్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఎందుకంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో కాన్సన్ట్రేట్ చేసే టాపిక్స్, సో ఇప్పుడు ఈ టైమ్స్ లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? ఎస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి అన్నీ కూడా మంచి రోజులే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పరీక్షలకు అతి త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం కూడా మనం అబ్జర్వ్ చేస్తే నియామకాలను బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ముందు మంచి రోజులు ఉన్నాయని అయితే మనం చెప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షల్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2లో 75 మార్కులు, గ్రూప్ 1లో 150 మార్కుల పేపర్ ఎకానమీ పేపర్. ఏపీఎస్సిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మేడం, ఖచ్చితంగా దేర్ ఈస్ అ నెగటివ్ మార్కింగ్. నెగటివ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం ఈ ఎగ్జామినేషన్ని ప్రిపేర్ అవ్వాలి. ఆబ్జెక్టివ్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో 150 మార్కుల పేపర్లో ఇండియన్ ఎకానమీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీని కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ని చాలా సైంటిఫిక్గా, చాలా టెక్నికల్గా, అడ్వాన్స్డ్గా కరెంట్ లింకేజ్ చేసుకుంటూ ప్రతి అభ్యర్థి కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి టాపిక్ అంటే లైక్ జీడిపి కావచ్చు, ఎన్డిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అంటాం, అక్కడ నుంచి వృద్ధి అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ట్యాక్సేషన్, జిఎస్టీ, ఓకే పబ్లిక్ ఫైనాన్స్, మనీ అండ్ బ్యాంకింగ్, ప్రతి కాంపనెంట్ అంటే ఇండియన్ ఎకానమీలో లిస్ట్ అవుట్ అయినటువంటి ప్రతి టాపిక్ని కూడా మనము సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో మనము వీఆర్ గోయింగ్ టు టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్. అంటే ప్రతి సబ్ టాపిక్ని నాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటి ఏ చిన్న టాపిక్ని కూడా వదలొద్దు, సిలబస్లో ఉన్నటువంటి ఏ పెద్ద టాపిక్ని కూడా వదలొద్దు. మైన్యూట్ డీకోడ్, సిలబస్ డీకోడ్ చేస్తూ అభ్యర్థులకు ఒక సబ్జెక్ట్ని చెప్పమని నాకు చెప్పారు మేడం. ఇక్కడ సబ్జెక్ట్ని ఎక్కియాలి పిల్లలకి అని చెప్పి సాధారణంగా ఇక్కడ మేనేజ్మెంట్ నాకు చెప్తూ ఉంటుంది. కాబట్టి అదే రేంజ్లో ఎందుకంటే ఎకానమీ అంటే చాలామంది భయపడతారు. నెగటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఇంకా భయం ఎక్కువ, రిస్క్ తీసుకోలేరు. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం నెగటివ్ మార్కింగ్ని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఎలిమినేట్
ఎలిమినేషన్ టెక్నిక్ని ఎలా వాడాలి ఎగ్జామినేషన్లో, ప్రత్యేకంగా ఎకానమీ అంటే డేటాబేస్ ఒక అడ్వాంటేజ్ మేడం. ఇప్పుడు ఉన్నటువంటి ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ లైక్ మీరు ఇంతకుముందు అడిగినట్టు బడ్జెట్, సర్వే ఇలాంటి డాక్యుమెంట్స్ని అప్డేట్ చేయడానికి ఒక అడ్వాంటేజ్ ఏం చెప్తున్నానంటే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాబోయే 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి ఇదే ప్రభుత్వం ఉండబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు, ఈ ప్రభుత్వ పాలసీస్, పథకాలు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతాయి ఎవ్రీ ఇయర్. అంటే రాబోయే 1 or 2 yearsకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి కూడా జస్ట్ డేటా మారుతుంది, కానీ కంటెంట్ వుడ్ బి వన్ అండ్ ద సేమ్. లైక్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కావచ్చు, న్యూ క్యాపిటల్ సిఆర్డీఏ ఏదైతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ నెక్స్ట్ 5 years. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఉంది, అది కూడా కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ నెక్స్ట్ 5 years. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ నూతన ఎంఎస్ఎంఈ పాలసీ వచ్చింది 2024 to 29, టూరిజం పాలసీ 24 to 29, ఇండస్ట్రియల్ పాలసీ 24 to 29, ఐటీ పాలసీ 24 to 29. అదే రకంగా సూపర్ 6 ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త పథకాలు అందించడం జరిగిందో దానికి సంబంధించిన అంశాలు కూడా రాబోయే 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వబోతున్నాయి. కాబట్టి సిలబస్ ఈస్ రైట్ నౌ ట్యూన్డ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొన్ని రోజుల్లో ఏపీపీఎస్సీ Group 2 ఎగ్జామ్ రాయబోతున్నారు. Group 2 వాయిదా పడడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఎకానమీ మేడం. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎం గారుగా కంటిన్యూ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ నవరత్నాలు చదవాలా, లేదా అధికారం మారిన తర్వాత కొత్త పథకాలు చదవాలా అన్నటువంటి ఒక డైలమాలో అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కూడా వాయిదా పడి ఇప్పుడు ఫిబ్రవరికి ఎక్స్టెండ్ అయింది. కానీ రాబోయే 5 సంవత్సరాలు ఏపీపీఎస్సీలో మంచి పరిణామాలు అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు. వరుస నోటిఫికేషన్లను చూడవచ్చు. అట్ ద సేమ్ టైం సిలబస్ కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఇందా చెప్పినట్టు డేటా మాత్రమే మారుతుంది, స్కీమ్స్ ఏం కొత్తగా కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఓకే, అండ్ ఆల్సో బుక్స్ గురించి ఏం చెప్తారు సార్? మేడం, బుక్స్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ గా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలి, ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదవాలి, క్లాస్ 11 అండ్ క్లాస్ 12, మ్యాక్రో ఎకనామిక్స్ ఓన్లీ, మైక్రో అవసరం లేదు స్టేట్ పిఎస్సికి. ప్లస్ దాంతో పాటుగా లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే, ఇండియన్ ప్లస్ ఏపీ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్లో ఉన్నటువంటి, ఎందుకంటే అభ్యర్థులు చాలా మంది ఎకానమీలో చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే మార్కెట్లో ఏ కలర్ఫుల్ బుక్ దొరికితే ఆ బుక్ని కొనుక్కుంటారు. దే విల్ ఎండ్ అప్ గ్యాదరింగ్ ఏ నోట్స్ కనిపిస్తే ఆ నోట్స్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు అభ్యర్థులకు ఒకటే చెప్తూ ఉంటా, మీరు డోంట్ అక్యుములేట్ మోర్ రిసోర్సెస్. మీరు కావాల్సింది నోట్స్ కలెక్టర్ కాదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావాలని అంటే మీరు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మీరు నోట్స్ని పెట్టుకోండి. మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్కి మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ దాంట్లో కాన్సెప్ట్ ఉండాలి, కరెంట్ ఉండాలి, డైనమిక్ పార్ట్ ఉండాలి, మోడల్ ఆన్సర్ ఉండాలి. దట్ విల్ బి ద బెస్ట్ బుక్. మీరు రాసినటువంటి పుస్తకం కన్నా అదే మీకు రామాయణం, అదే భగవద్గీత, అదే ఖురాన్గా, అదే బైబిల్గా మనం పరిగణించవచ్చు. పర్ఫెక్ట్ సార్. నిజంగానే స్టూడెంట్స్ సిఎస్బి గ్రూప్స్ లో కూడా క్లాసెస్ చెప్పినప్పుడు ఏదైతే నోట్స్ రాసుకున్నారో రివిజన్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏ పుస్తకం కూడా మీరు చూస్తే అది వాళ్ళ అభిప్రాయం. ఓకే, మీరు రాసుకునేటటువంటిది మీ కాన్సెప్ట్, మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకుని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ రివిజన్ ప్రాసెస్. మనం నోట్స్ ఎందుకు తీసుకుంటాం మేడం? ఎగ్జామినేషన్కి 30 రోజుల ముందు రివిజన్కి యూస్ఫుల్గా ఉండాలి. కాబట్టి 30 రోజుల ముందు మీకు స్టాండర్డ్ బుక్ అర్థం కాకపోతే మీరు నోట్స్ అక్యుములేట్ చేయనట్టు. దట్ ఈస్ ద రీజన్ నోట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ రిటర్న్ నోట్స్ అయితే ఇంకా బెస్ట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ బాలకృష్ణ సార్ ఫర్ ఏపీ హిస్టరీ. సార్, ఏపీ హిస్టరీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి స్టూడెంట్స్ కి, అండ్ ఆల్సో Group 1 and Group 2 ఓరియంటేషన్ ఎలా ఉండాలి? Thank you, ma'am. So most welcome to Group 1 and Group 2 aspirants. Most welcome to CSB IAS Academy. So here you see this AP history plays very important role. AP history in Group 2 examination prelims అయిపోయింది. Mains now they are going to write 75 marks కు weightage ఉంది. This is all MCQs only. 75 మార్కులకు MCQs ఉన్నాయి. అంటే సో ఓన్లీ దిస్ MCQs ని సో 4 answers లో అవుట్ ఆఫ్ 1 యూ హ్యావ్ టు దిస్ రైట్ ఆన్సర్ ని సో పెట్టడమే. దట్స్ టు సమ్ ఎక్స్టెంట్ డిఫరెంట్. అలా కాకుండా ఏపీపీఎస్సి Group 1 మెయిన్స్ వచ్చినట్లయితే ఏమవుతుందన్నట్లయితే సో ఏపీ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్లు రాయాలి. ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ యూ హ్యావ్ టు రైట్ 5 questions. AP history you have to write 5 questions, and after that you have to write 5 questions from geography. ఇవన్నీ కలిపి 15 questions సెకండ్ పేపర్లో ఉన్నాయి. మరి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ మరి చూసినట్లయితే
ఆఫ్టర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో మరి జాగ్రత్తగా రాయగలిగితే, అంటే క్వశ్చనింగ్ ఏమో ఎలా ఉంది అన్నట్లయితే, సో సమ్టైమ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే రాయగలుగుతాం. ఏదో గప్పని కాసి రాస్తే మార్క్స్ రావు. ఓకే, సో దిస్ ఎక్కడి నుంచి శాతవాహనాస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఈ సిలబస్ అనేది ఉంది. మొత్తం ఏపీ హిస్టరీ సిలబస్ని 5 చాప్టర్స్గా ప్రిపేర్ చేశారు. ఈ ఒక్కొక్క చాప్టర్కు ఒక్కొక్క క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏపీ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి, ఇండియన్ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి, జియోగ్రఫీ నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి. ఇలా ఈ పేపర్. అందువల్ల అడిగినటువంటి క్వశ్చన్స్ మరి చూసినట్లయితే చక్కగా రాయగలిగితే దెన్ యూ ఆర్ గోయింగ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. ఎలా అన్నట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ కుతుబ్ షాహీలు అని అన్నాం. కుతుబ్ షాహీలు ఏపీకి ఉంది, తెలంగాణకు కూడా ఉంది. అలా కాకుండా మరి 3rd చాప్టర్ నుంచి మొత్తం అంతా కూడా ఏపీ హిస్టరీనే ఉంది. మోడర్న్ అంతా ఏపీ హిస్టరీ కిందనే ఉంది. సో ఆంధ్రదేశంలో జరిగిన సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి రాయండి అని అంటాడు. మరి ఎంతవరకు రాయాలి దాన్ని అంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది. మనం 200 పదాల్లో కట్ చేసి ఏది ఇంపార్టెంట్, ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమం ఎలా జరిగింది అని చెప్పేసి చాలా రాయాలి. లేదా ఆంధ్రదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు ఏ రకంగా జరిగిందో వివరించండి అంటాడు. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని అర్థం చేసుకొని రాయగలిగితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఇది మరి సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత బాడీ రాయాలి, ఇఫ్ దేర్ ఎనీ ఫ్లో చార్ట్స్ ఉంటాయాలి, ముగింపు రాయాలి, సైడ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే రాయాలి. నీట్గా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ ఇన్ 12 minutes యూ హ్యావ్ టు రైట్. అంటే 15 క్వశ్చన్లను ఎలా పెట్టుకోవాలంటే 1 అవర్కు 5 క్వశ్చన్లు ఖచ్చితంగా అయిపోవాలి. 1 అవర్కి 5 క్వశ్చన్లు అయిపోతేనే యూ కెన్ కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్. అలా కాకుండా టైం టేకింగ్ ఎక్కువ ఉందనుకో, నువ్వు 2 క్వశ్చన్లు వదిలేసావు, నువ్వు రాసింది ఎన్ని మార్కులకు 130 మార్కులు, 13 క్వశ్చన్లు రాసావు, 130 మార్క్స్ రాసావు. 130లో నీకు 120 మార్క్స్ వస్తాయంటే హైలీ ఇంపాసిబుల్. అదే 150కి రాసినట్లయితే అవుట్ ఆఫ్ 150 దెర్ ఈస్ అ వెరీ పాసిబిలిటీ టు స్కోర్ 120 మార్క్స్. అట్లా ఈ పేపర్లో మరి సెకండ్ పేపర్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ జాగ్రత్తగా 15 క్వశ్చన్స్ కూడా రాయగలిగితే సో యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2కి వచ్చినట్లయితే ఎలా అంటే నూక్ అండ్ కార్నర్ పెట్టి కూడా నువ్వు చదవాలి. ఏపీపీఎస్సి ఏపీ హిస్టరీ 75 మార్కులు, వెయిటేజ్ చాలా ఎక్కువ. అవుట్ ఆఫ్ 75 యూ కెన్ స్కోర్ 70 ఆల్సో. 70 మార్కులు కూడా తీసుకోవచ్చు, కానీ దాని మీద మంచి అవగాహన ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్, లేదంటే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా తెలియాలి, ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. అది మ్యాథ్స్ ఫాలోయింగ్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత డైరెక్ట్ కూడా ఉంటాయి క్వశ్చన్స్. తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. దెన్ ఓన్లీ దెర్ ఈస్ పాసిబిలిటీ. దీనికోసం పివికే ప్రసాదరావు బుక్ ఒకటి ఖచ్చితంగా చదవాలి. పిఆర్ఓ బుక్ దట్ ఆల్సో, పి రఘునాథరావు బుక్ కంపల్సరీ చదవాలి. సో అదే రకంగా తెలుగు అకాడమీ బుక్ చదవాలి. అట్లీస్ట్ 2 to 3 బుక్స్ కానీ చదివినట్లయితే విల్ గెట్ గుడ్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. లేదు నేను ఒకే బుక్ చదువుతానంటే అది కాదు. అది ఒకవేళ నేను ఒకే బుక్ చదువుతాననే సందర్భంలో ఎలా ఉండాలి, క్లాస్ నోట్స్ ఖచ్చితంగా చక్కగా రాసుకోవాలి. క్లాస్ నోట్స్ జాగ్రత్తగా చూడగలిగితే మాత్రం దెర్ ఈస్ ఎ వెరీ పాసిబిలిటీ టు గెట్ 70 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. 100% యూ కెన్. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ ద థింగ్ or strategy for this examination. Jagrata chadivite matram we will come out successfully. Okay na? Thank you. Thank you sir. So next SNT Bharat Satyar sir. So basics నుండి స్టార్ట్ చేస్తే లైక్ బయాలజీ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లేటర్ ఆన్ మనకు కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతూ వస్తున్నాయి, విచ్ ఇస్ లైక్ మళ్ళీ చాలా డైనమిక్ గా ఉంటుంది SNT. సో ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏబిపిఎస్సి స్పెసిఫిక్ గా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకెక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ సిలబస్, దాంతోపాటు బుక్స్ కూడా సజెస్ట్ చేస్తే దట్ వుడ్ బి గ్రేట్ సార్. సో ఇప్పుడున్న ప్యాటర్న్లు అయితే మనకి ఈ జనరల్ సైన్స్ అనేది తీసేయడం జరిగింది మేడం. మన వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా 75 మార్క్స్ అనేది ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్లో ఉంది. అక్కడ ఎక్కడే కానీ జనరల్ సైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అలాగే మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ పార్ట్ చూసినా కూడా సెకండ్ పేపర్లో 30 మార్క్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది. అక్కడ కూడా జనరల్ సైన్స్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తెలంగాణలో వచ్చేసి డిఫరెంట్గా ఉంది, అందులో జనరల్ సైన్స్ చదవాలి. బట్ ఇక్కడున్న మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్ సైన్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది గమనించాలి. కాకపోతే కొంతవరకు ఆ బేసిక్స్ అనేది మనకి యూజ్ అవుతాయి.
సో ఖచ్చితంగా అవి అర్థం కావాలంటే ముందు సైన్స్ పైన అవగాహన ఉండాలి. ఎవరైతే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా కొంత బయాలజీ పైన, కెమిస్ట్రీలో కొన్ని కోర్ కాన్సెప్ట్ పైన కొంత అవగాహన ఉన్నట్లయితే ఆ పార్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఎనీహౌ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో Group 2 ఎగ్జామినేషన్లో 75 మార్కులు అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కీ రోల్ ప్లే చేయనుంది. అఫ్కోర్స్ అప్కమింగ్ డేస్లో మనకి ఫిబ్రవరి 23వ తారీఖున Group 2 మెయిన్స్ నిర్వహించనున్నారు. మేలో మనకి Group 1 మెయిన్స్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి కొంత కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తే అప్కమింగ్ మెయిన్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. సో అప్కమింగ్ డేస్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం కొంతవరకు సైన్స్ పైన అవగాహనను ఏర్పరచుకుంటూనే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అప్కమింగ్ డేస్లో మెయిన్స్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. కాకపోతే Group 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ మెయిన్స్ పార్ట్లో పేపర్ 5లో 150 మార్కులు క్లియర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది క్లియర్గా ఇంటిగ్రేట్ అయ్యింది. సో ఈ పార్ట్ గినక మనం స్కోర్ చేస్తేనే మన Group 1 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాకపోతే ఇక్కడ డేటా ఇన్పుటేషన్ అనేది లేదు. మెయిన్స్ పార్ట్లో డేటా ఇన్పుటేషన్కి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు సిలబస్లో. బట్ ఆ 150 మార్కులు టార్గెట్ చేయాలంటే మాత్రం ఇప్పటి నుంచే ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేయాలి. న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లయితే కొంతవరకు మన థాట్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం అప్కమింగ్ డేస్లో CSBలో ఎస్పెషల్లీ కండక్ట్ చేసేటువంటి కోచింగ్ అనేది కొంత బేసిక్స్ని, కరెంట్ అఫైర్స్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ మెయిన్స్ ఓరియంటేషన్లో ఎస్పెషల్లీ యూనిక్గా క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తూ వాళ్ళతోనే క్వశ్చన్ ఆన్సర్ అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్కమింగ్ డేస్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కోచింగ్ జాయిన్ అయినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ మై పార్ట్లో మీ స్కోర్ అనేది మ్యాక్సిమైజ్ చేసేయడానికి నా వంతు నేను ట్రై చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ దినేష్ సార్ ఫర్ జాగ్రఫీ. సార్ జాగ్రఫీ అంటేనే జనరలీ ఇప్పుడు బేసిక్స్ నుండి స్టార్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేసిన CSBIS అకాడమీలో మనకు ఎక్కువగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో జాగ్రఫీకి స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఎంత వెయిటేజ్ ఇచ్చి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటారు? మేడం, జాగ్రఫీ Group 1లో చూస్తున్నట్లయితే మనకు 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే వెయిటేజ్ ప్రకారం 50 మార్క్స్ ప్రకారం. సో ఇందులో ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ ఉంటుంది. ఇందులో వరల్డ్ జోగ్రఫీ ఉండదు. సో కొంచెం పోర్షన్ అనేది మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఆ వరల్డ్ జోగ్రఫీలో జరిగే కొన్ని ఇంపాక్ట్స్ ఆంధ్ర మీద, ఇండియా మీద ఎలా ఉంటాయని అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్నినో, లానినా, దాని ఇంపాక్ట్ ఇండియా మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుంది. అటువంటి టైంలో ఇది వరల్డ్ జోగ్రఫీ అవుట్ ఆఫ్ ద సిలబస్ అనడానికి లేదు. ఇంపాక్ట్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ రిసోర్సెస్ అనే టాపిక్ కూడా పర్టికులర్లీ ఆంధ్ర Group 1లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మిగతా తెలంగాణతో కంపేర్ చేసుకుంటే రిసోర్సెస్ మీద. అట్ ద సేమ్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే తెలంగాణలో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. అందులో మరి ముఖ్యంగా ప్రపంచంలో జరిగే డిజాస్టర్స్, మ్యాన్మేడ్ కావచ్చు లేకపోతే నేచురల్ కావచ్చు, అటువంటి డిజాస్టర్స్ ఆంధ్రాలో కావచ్చు లేకపోతే ఈ ఇండియాలో జరిగే అవకాశాలు ఎక్కడున్నాయి. అండ్ డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎకానమీ లింక్ చేసి చదువుతున్నప్పుడు ఆంధ్రాలో ఎక్కడా లేని ఈస్టర్న్ కోస్టల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు రకరకాల దేశాలకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు అడుగుతున్నప్పుడు మీ రిసోర్సెస్ ఏంటి, ఆంధ్రాలో ఏముంది అని అడిగే, ప్రపంచం మొత్తం అడిగే క్వశ్చన్. అటువంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని కొంచెం కరెంట్ అఫైర్స్ కనుక ఖచ్చితంగా లింకప్ చేసుకుంటే అటు పైన ఉండే శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని అండ్ ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్స్ని, రైల్వేస్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇండియా వేరు, ఆంధ్ర వేరు అని చదివితే మనకు డబల్ బర్డెన్ అవుతుంది తప్ప రెండు కలిపి చదివితేనే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో జాగ్రఫీలో కూడా అప్డేట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోస్టల్ లైన్ ఉంది, ఇంక్రీజ్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ ఇలాంటి అప్డేట్స్ అనేటివి మిస్ అవుతూ ఉంటారు. సో CSB గ్రూప్స్ లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఆ అప్డేట్స్ గురించి, వాటి గురించి ఒకసారి మెన్షన్ చేస్తారా? అండ్ ఎవ్రీ డే టు డే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా క్లాస్ రూమ్ లో మన CSBIS అకాడమీలో కరెంట్ అఫైర్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ స్టాటిక్ ని, డైనమిక్ ని మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఆన్సర్ రాపిచ్చినప్పుడు ఆన్సర్ ఎక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడే కదా అంటే వాళ్ళకి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరుగుతుంది కాబట్టి సో వాళ్ళు ఏ తప్పులు చేయబోతున్నారో మేము ముందుగానే వాళ్ళకి చెప్తాము. అండ్ మార్క్స్ ఎక్కువగా రావాలంటే స్టాటిక్, డైనమిక్స్ రెండు కలిపి ఎలా రాయాలి, ఆన్సర్ ఎలా రాయాలి, రాసిన తర్వాత దాన్ని చూసి ఎక్కడ చేంజెస్ చేయాలి, ఎక్కడ చేంజెస్ చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ మనం మెకానిక్స్లో చెప్తుంటాం ఫీడ్బ్యాక్ లూప్ అనేది. ఆ ఫీడ్బ్యాక్ లూప్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇన్ని ర్యాంక్స్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి వస్తున్నాయి CSBIS అకాడమీకి.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రాజు సార్. సో ఎగ్జామినేషన్ గైడెన్స్ గురించి చెప్పబోతున్నారు. సో సిఎస్బి గ్రూప్స్ లో ఎగ్జామినేషన్ గైడెన్స్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి సార్ ఈ ఎగ్జామ్? ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. మొదటగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సిఎస్బి అకాడమీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మొదటగా ఈ సిఎస్బి అకాడమీ అనేది చైర్మన్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ స్థాపన జరగడానికి కారణమే తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలు మార్చడం. మరి దానికి ఏం చేయాలి అనేది మేడం గారు చాలా ఆలోచించి ఒక చక్కని ప్రణాళికను ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా కోచింగ్కి ఎవరు వస్తున్నారు అనే క్వశ్చన్లు మనకు వస్తే, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులు ఎక్కువగా కోచింగ్లకు రావడం జరుగుతుంది. వారికే ప్రభుత్వ ఉద్యోగము ఆర్థిక భరోసా కోసం కావాలి. మరి మా దగ్గరికి వచ్చే అందరి విద్యార్థులలో మేము వేసే ప్రణాళిక ఏంది? ఒక టాపర్ స్టూడెంట్ ఉద్యోగం సాధించడం ఈజీ, కానీ యావరేజ్, మిడిల్ యావరేజ్ బిలో ఉన్నటువంటి విద్యార్థుల చేత ఉద్యోగం సాధించడం మా అంతిమ లక్ష్యం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకు కారు చీకట్లో కాంతిరేఖ లాంటిది సిఎస్బి అనేది. ఎందుకంటే విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మైండ్లో మనం చదివిన డిగ్రీ వరకు చదివిన అంశాలు అవి ఎందుకు ఇక్కడ పనికిరావు. కొంతవరకు ఉపయోగపడినా కూడా ఎక్కువ మొత్తంలో అంశాలు మనకు ఉపయోగపడవు. సముద్రంలో ఉప్పు నీరు ఎలాంటిదో విద్యార్థులు మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు. ఆ ఎవాపరేషన్ ద్వారా సముద్రం నీరు ఎవాపరేషన్ జరిగి మంచినీరుగా ఎలా మారుతుందో, వర్షం నీరుగా మారి తాగడానికి ఎలా ఉపయోగపడుతుందో, విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తెల్లని పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళను ఉన్నతంగా మంచినీరులాగా తీర్చిదిద్ది ఉద్యోగాలుగా మారుస్తాం. మరి దానికి మేమేం చేస్తున్నాం అంటే, ఇక్కడ చక్కగా సీనియర్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకోవడం, ఇప్పటి వరకు అందరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మా మేనేజ్మెంట్ మొత్తం మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ టీచింగ్ చేసే లెక్చరర్లకు కూడా అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ విద్యార్థులను మోటివేషన్ చేస్తూ ప్రతి రోజున అప్ టు డేట్గా ప్రణాళికలు తయారు చేసుకుంటూ, మరి ప్రతి అంశంలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి అప్ టు డేట్ ఒక మ్యాథ్స్ తప్ప అన్నిట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా లెక్చరర్ను మోటివేషన్ చేస్తూ మేడం గారు టువర్డ్స్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఒక తల్లి తన పిల్లలను ఎలా లాలించి ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటుందో, అదేవిధంగా మేడం గారి ఆధ్వర్యంలో ఈ సిఎస్బి అకాడమీ తెలుగు రాష్ట్ర విద్యార్థులను తయారు చేయడం మా అంతిమ లక్ష్యం. కాబట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈ సిఎస్బి అకాడమీ అనేది ఒక గుండె చప్పుడు లాంటిది. వాళ్ళు నిద్రిస్తున్నా కూడా గుండె చప్పుడు ఎట్లా వస్తుందో ప్రతిరోజు కూడా సిఎస్బిని ఈరోజు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము చేసిన సక్సెస్ఫుల్ వర్కౌట్, అదేవిధంగా భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని చక్కని క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెనేషన్ చేయించడం లెక్చరర్ చేత, వాటిని మళ్ళీ ఎగ్జామినేషన్ రూపంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, డౌట్స్ ఉంటే రెక్టిఫై చేయటం. అదేవిధంగా తెలుగు రాష్ట్ర విద్యార్థులకు కొంతమంది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు, సార్ మేము హైదరాబాద్ రాలేము అని మేడం గారికి చాలా ఫోన్లు రోజు. అందువల్ల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాస్ కూడా తక్కువకు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని కూడా ఆఫ్లైన్తో ఈక్వల్గా వాళ్ళని తీర్చిదిద్దటం మా లక్ష్యం. ఇది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మొదటగా మీరు వచ్చి సిఎస్బి అకాడమీ క్లాస్ రూమ్లో కూర్చోండి. మీకేం కావాలో మీకన్నా మాకు ఎక్కువ తెలుసు అకాడమీకి. ఆ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా మేము ఇక్కడ వర్కౌట్ చేస్తాం. కాబట్టి మేము చెప్పిన ప్రణాళికలు ఫాలో అవ్వండి. మిగతా ఏ ప్రణాళికలు అవసరం లేదు. సక్సెస్ఫుల్గా మారటానికి మిమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దేవే మేము ఉన్నాం. కాబట్టి ఇక్కడ విద్యార్థుల లక్ష్యం పట్టుదల ఉండాలి. ఏదో తెల్లారితే ఉద్యోగం వచ్చేది కాదు. లాంగ్ టర్మ్ దృష్టితో ఉండండి. సిఎస్బి అకాడమీ తోడు మీకు ఉంటుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. మంచి పుస్తకాలు ఇక్కడ ఇస్తాం, అంటే మెటీరియల్ ఇవ్వటం, లేదా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రియారిటీ ఇవ్వటం, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గ్రూప్స్కు సంబంధించి మెటీరియల్ ఇస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాటిని తీసుకోండి. వీటిని సంకలనం చేస్తూ మా సిఎస్బి అకాడమీ మేడం గారి తరఫున మంచిగా గైడెన్స్ తీసుకుంటూ ప్రోత్సహించుకుంటూ మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా అతి తక్కువ కాలంలో మీరు తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి పట్టుదలతో రండి. సముద్రంలో ఉన్న పనికిరాని ఉప్పు నీరే అలల రూపంలో ఎగిసిపడుతుంటే, రక్త మాంసం ముద్దలతో ఉన్న నీవు మా అకాడమీ తరపున నీ కుటుంబానికి ఒక చిన్న ఉద్యోగం ఇవ్వలేవా
అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా మారుతావు. దీనికి అన్నిటికీ మా ప్రాక్టికల్ వర్కే దీనికి సూచన. కాబట్టి భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ ఉపయోగించుకొని, అకాడమీని ఉపయోగించుకొని, మేడం గారి సలహాలు సూచనలు పాటిస్తూ మా అందరి తరఫున సక్సెస్ఫుల్గా మీరు మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో యూపీఎస్సీ రిలేటెడ్ మాత్రమే కాకుండా గ్రూప్స్ కి స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. సో సిఎస్బి గ్రూప్స్ ఉంది మనకు, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ మనకు స్టూడెంట్స్ ఎక్కువగా ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. బట్ కొత్తగా బిగినర్స్ కి ఏం చెప్తారు? కొత్తగా బిగినర్స్ కు సిఎస్బి అకాడమీ తరఫున ఏం చెప్పదలుచుకున్నాం మేడం అంటే, ఇక్కడ ఒకటి చక్కని ప్రణాళిక అనేది మనకుంది. ఆ ప్రణాళిక విద్యార్థులు అయితే కొత్త నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు కండక్ట్ చేసేటు కానీ భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకండి. మీకు అండగా సిఎస్బి అకాడమీ ఉంది. మీరు ఏదైతే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో వాళ్ళకు మెటీరియల్ ఇవ్వటం, ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, ఎగ్జామ్లు పెట్టుకోవటం, దాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ కరెక్షన్లు చేయటం. అందువల్ల గ్రూప్స్ కంటేనే తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2కు నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అంటే బాలలత మేడం గారి ఆధ్వర్యంలో సిఎస్బి అకాడమీ తప్ప ఏ గ్రామానికి పోయినా అదే చెప్తారు. ఎందుకంటే ఇది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఎందుకు అయిందంటే విద్యార్థుల తల్లిదండ్రుల కన్నా మేము ముందుండి మిమ్మల్ని నడిపిస్తాం. భారం మేము వస్తాం, ఫలితం మీది. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తాం. ఏ విద్యార్థి కూడా టెన్షన్ పడే అవసరం లేదు. మీరు చక్కని అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులైనా, రూరల్ అయినా కూడా, అర్బన్ అయినా కూడా అందరికీ ఒక చక్కని ప్రణాళికలో పోతున్నాం. కాబట్టి ఏ భయాందోళనకు గురి కాకండి. మీరు 1 లక్ష రూపాయలు అయినా లక్షణంగా ఉద్యోగం సాధించడం మన లక్ష్యం. పైసలు ఇవ్వాలంటే రేపు పోతాయి, కానీ జీవితం పోతే మళ్ళీ రాదు. ఒకసారి చేయి దాడితే రాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము చక్కని మెటీరియల్, ప్రణాళిక, ఎగ్జామ్లు, ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ ఏ ఇన్స్టిట్యూట్ చేస్తుంది అంటే ఒక సిఎస్బి ఎక్కడ కూడా చూసినా కనబడదు. అందువల్ల ఆ గ్యారంటీ మేము ఇస్తున్నాం కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ద వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సిఎస్బి గ్రూప్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో రాబోతుంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో సిలబస్ లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని చెప్పేసి సో సార్ వాళ్ళందరూ కూడా ఫ్యాకల్టీ అంతా కూడా కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారు. సో మీరు ఈ ఇన్పుట్స్ ని తీసుకొని సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.